జనసేన మరింత బలపడుతోందా? ఇప్పటికే 100% స్ట్రైక్ రేటుతో అసెంబ్లీలో తనదైన ముద్ర వేసి దేశ రాజకీయాల్లోనే సంచలన విజయం నమోదు చేసిన జనసేన ఏపీలో తిరుగులేని స్థాయికి చేరుతోందా? త్వరలో జనసేనకు దక్కబోతున్న ఆ కీలక పదవులు ఏంటి? తెరచాట రాజకీయాల్లో చూద్దాం. పవన్ కళ్యాణ్ను కనీసం ఒక నాయకుడు అని చూడకుండా కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక సూపర్ పవర్ అని లేకుండా అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడిన వైసీపీ 2024 ఎన్నికల్లో మట్టి కరిచింది. 175 సీట్లు అని బీరాలు పలికిన వైసీపీని పాతాళానికి తొక్కిన క్రెడిట్ పవన్ కళ్యాణ్ది. వైసీపీ కంటే రెట్టింపు స్థానాలు గెలుచుకుని సూపర్ పవర్గా ఎదిగింది జనసేన. కూటమిలో మిత్రపక్షమైన విపక్ష వైసీపీ కంటే రెట్టింపు సీట్లు దక్కించుకుంది జనసేన. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తీసుకుంటున్న నిర్ణయాలు జనసేనకు ప్లస్ అవుతున్నాయి. అధినేత పార్టీని డెవలప్ చేసుకునే వ్యూహాలను సైతం అనుసరిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కావలసిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ సాగిస్తున్న దూకుడుతో ప్రజల్లో సైతం సేనానిపై నమ్మకం కలుగుతోంది. అంతేకాదు, నాయకుడు అంటే ఇలా ఉండాలి, పాలకుడు అంటే ఇలా ఉండాలి అంటూ సేనానిపై ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ అంటే హోదా కాదు, బాధ్యత అని నిరూపించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజల మన్ననలు పొందారు. ఇక ఇప్పటికే జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతమవుతున్న తరుణంలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 21 నియోజకవర్గాలలో నామినేటెడ్ పదవులను పెద్ద ఎత్తున తీసుకోవాలి అన్నది ఆ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లను, అదేవిధంగా కమిటీ మెంబర్లు, ఇకపోతే మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అదేవిధంగా సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానిక సంస్థల పదవులు, ఇలా అన్ని రకాల నామినేట్ల పదవుల్లో సింహ భాగం ఆ 21 నియోజకవర్గాల్లో జనసేన దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీ రాజకీయ చదరంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడంతో పాటు దూకుడు చూపిస్తూ ఉండడం జన సైనికుల్లో జోష్ నింపుతోంది. చూడాలి మరి ఆ పార్టీ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.